హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి. ఇది హ్యాండ్స్కి వచ్చేసి డబల్ లేయర్ ఉంటుందండి. కట్ వర్క్ ఒక లేయరు, నార్మల్ది ఒక లేయర్ ఉంటుంది. అలాగే నెక్కు వన్ సైడ్ కట్ వర్క్ ఉంటుందండి. వన్ సైడ్ ప్యాచ్ లాగా వేసి దానికి పోట్లీ బటన్స్ వేసానండి. ఇలా క్లాత్ తీసుకొని ఇది 30 సైజు బ్లౌజ్ అండి. ఇలా క్లాత్ తీసుకొని లైనింగ్ను కట్ వర్క్గా ముందుగా కట్ చేసుకున్నానండి. దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. కట్స్ స్టిచ్ చేసుకొని కట్ చేసుకున్నాక కార్నర్ దగ్గర కట్స్ ఇచ్చుకోవాలండి. అలాగైతే నీట్గా టర్న్ అవుతుంది. ఇలా ఫింగర్ పెట్టి బయటకి ఒత్తినట్టు అంటే కర్వ్స్ అండ్ రౌండ్స్ అన్నీ కరెక్ట్గా తిరుగుతాయండి. ఇక్కడ మూలల దగ్గర కొంచెము ఇలా అనుకోవాలండి. ఇలా అనుకుంటే కార్నర్స్ కుచ్చు రాకుండా నీట్గా వస్తుందండి. ఇలా అన్నింటినీ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ పైకి కనిపించకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కనిపించేటట్టు సెట్ చేసుకోవాలి. దీన్ని ఐరన్ కూడా చేసుకోవచ్చండి. నేను ఎలా అంటే క్యాన్వాస్ పెట్టలేదండి, డైరెక్ట్గా కుట్టాను. క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉన్నందున క్యాన్వాస్ పెట్టలేదండి. ఇలా వస్తుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా 2 హ్యాండ్స్ ప్రిపేర్ చేశానండి. కింద వేరే క్లాత్ అటాచ్ చేశాను. ఇది డిజైనర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి. ఇది కట్ వర్క్ ప్లస్ కింద పైపింగ్ వేసానండి. ఇది లైట్ గ్రీన్ కలర్ క్లాత్ అండి. దానికి బార్డర్ ఇలా వచ్చింది. బార్డర్కు కట్స్ ఇచ్చానండి. బార్డర్కు కట్స్ ఇచ్చి ఇలా 2 హ్యాండ్స్కి ప్రిపేర్ చేశానండి. ఇలా కుట్టినాక ఇలా వస్తుందండి. ఇవి 4.5 ఇంచెస్ హ్యాండ్స్ అండి. బ్యాక్ నెక్ ఇలా ఉంటుందండి. ఈ డిజైన్ ఇచ్చాను. వన్ సైడ్ కట్ వర్క్ అండి. వన్ సైడ్ కట్ వర్క్ కాబట్టి ఇలా రౌండ్ నెక్ స్టిచ్ చేసుకొని దానికి పైపింగ్ వేసుకొని వన్ సైడ్ మాత్రం రైట్ సైడ్ వస్తుందండి. హ్యాంగింగ్స్ అండి, డిజైనర్ హ్యాంగింగ్స్ హార్ట్ షేప్లో ఉన్నాయి. నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లుకింగ్ ఇలా ఉంటుందండి. చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.